అంటే పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అట్లాగే ఉంది పేదోడి ఇళ్ల విషయంలో నిరంతర విషం చిమ్మడం అన్నటువంటిది. తాజాగా ఆవురావురుమంటూ బుక్కేశారు అంటూ స్థలాలన్నిటికీ రేట్లు ఎక్కువ పెట్టి కొనేసేశారు. మండల సేకరించిన విస్తీర్ణం చెల్లింపులు కోట్లల్లో, భూసేకరణ చట్ట ప్రకారం కోట్లలో ఎంత రావాలి, అదనంగా చెల్లించిన కోట్లలో ఇట్లాంటి ఒక స్టోరీ రాసుకొచ్చారు. ఇప్పుడు టిడ్కో ఇళ్ల పరిస్థితి ఏంటి? 3.5 లక్షల రూపాయలు వాళ్ళకి తీసుకున్నారు, 50,000 వాళ్ళతో కట్టించారు. ఏదైనా పూర్తయిందా? అమరావతికి సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించి ఎంత అన్నారు అప్పుడు? 450-500 కోట్లు అన్నారు. ఇప్పుడు 1000 కోట్ల దాకా వెళ్ళిపోతుంది. ఏమన్నాను దాన్ని? బేసిక్గా నిరంతరం జగన్ మీద ద్వేషంతో విషం చెమ్మడమేనా? ఈ వార్తలు చూసిన తర్వాత ప్రభుత్వం ఆ వంక పెట్టుకుని ఏమీ చేయట్లా. లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు. జర్నలిస్టులు నాశనం చేస్తున్నారు వాళ్ళ జీవితాలతో. లేదా రాజకీయ నాయకులు నాశనం చేయాలి, పేదోడు పేదోడుగానే ఉండాలి, ఇల్లు వాడికి దక్కకుండా ఉండాలి, వాడు ఎప్పుడు అడుక్కు తినే పరిస్థితుల్లోనే ఉండాలి, అప్పుడు మా దగ్గర చేతులు దాచుకుని బెచ్చమెత్తుకుని ఉండాలి అనేటటువంటి బుద్ధి వాళ్ళకుంటే, ఆ బుద్ధికి తోడ్పడుతున్నావు అంటే రేపు పొద్దున నువ్వు నీ బిడ్డల బతుకులు నాశనం అవుతాయి. గుర్తుపెట్టుకో, ఒక జీవితం నాశనం కావాలని నువ్వు ఆశిస్తున్నావు అంటే ఖచ్చితంగా రేపు పొద్దున అది నీకు శాపమై కొడుతుంది. మీ యాజమాన్యాలకి ఖచ్చితంగా చెప్తున్నా, మీ బిడ్డలకి నీకు శాపం అవుతుంది ఇది. ఎందుకంటే రాష్ట్రంలో విషం చిమ్ముతున్నది జగన్ మీద అంటూ పేదల మీద విషం చిమ్ముతున్నారు. టిడ్కో ఇళ్ళు కట్టించి చేతికి ఇవ్వకపోయినా ఇచ్చేశారు, అద్భుతం అని రాసుకొచ్చారు. ఇక్కడికి జగనన్న ఇళ్ళు, జగనన్న పేరు తీసిపడే, ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ఇంకోటి పేరు పెట్టుకొని 20 లక్షల ఇళ్ళు వాళ్ళ చేతికి ఇస్తే 20 లక్షల కుటుంబాలు జీవితకాలం ఎవరి దగ్గర అడుక్కునే గతి లేక, పరిస్థితులు లేక, అవసరం ఉండదు, అట్లాగే అద్దెలకు ఉండాల్సిన కర్మ లేదు, వాళ్ళకి సొంత ఇల్లు వస్తుంది. అలాగే టిడ్కో ఇళ్ళు కూడా పూర్తి చేసేస్తాం, ఇంకో 5 లక్షల మంది బ్రతుకుతారే. ఎందుకు పేదోడి మీద ఇట్లా విషం చెమ్ముతూ ఉంటారు? డబ్బులు తింటాం, ఎవరు తింటలేదు. ఇసుక తింటున్నారు, మద్యం తింటున్నారు, గనులు తింటున్నారు, ఎవరు తింటలేదు. తిని సావడం ఎట్టాగూ చస్తానే ఉంది. కానీ ఆ వంకతో పేదోళ్ళ కడుపు కొట్టకుండా చూడండి చాలు.